రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. 5 స్థానాలకు 3 పార్టీల నుంచి 5 సభ్యులు నామినేషన్ వేశారు. దీంతో పోటీ లేకుండా పోయింది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసిన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హస్తం పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా సంతకం చేశారు. గత కొంతకాలంగా అధికార పార్టీకి పలు అంశాల్లో మద్దతు ఇస్తోంది ఎంఐఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. నామినేషన్ కు ముందు గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. క్లీన్ ఇమేజ్ తో తెలంగాణ కోసం పనిచేశానన్నారు విజయశాంతి. ఉద్యమకారిణిగా తనకు అధిష్టానం గౌరవం ఇచ్చిందని చెప్పారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి హైకమాండ్ న్యాయం చేస్తుందన్నారు అద్దంకి దయాకర్. ఇందుకు తానే ఉదాహరణ అన్నారు. సామాన్యులకు కాంగ్రెస్ ప్రియారిటీ ఇస్తుందనడానికి తానే నిదర్శనమన్నారు శంకర్ నాయక్. ఒక ఉద్యమకారిణిగా తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఒక మహిళగా. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒక క్లీన్ ఇమేజ్ తోటి నేను తెలంగాణ కోసం పనిచేశాను. ఎవరు కొట్లాడగలుగుతారో ఉద్యమకారులు వాళ్ళకి ఇవ్వాల ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు మన అద్దంకి దయాకర్ గారికి మా టీం అందరికీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది. అన్ని వర్గాలను సంతృప్తిపరచడంలో ఇది ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు నేను సామాన్య కార్యకర్తను, క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను, పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఎమ్మెల్సీగా మండలిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం. వచ్చే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు నెల్లికంటి సత్యం. మరి శాసనసభ ఎన్నికల్లో ఆనాడు మరి బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేకంగా కలిసి పనిచేయడం జరిగింది. సరే ఇవాళ కూడా మరి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరొక పక్క ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఈ స్థానిక సంస్థలు కలిసి పనిచేయడానికి మరి ప్రయత్నం చేస్తాం. సరే వారు కూడా పొత్తులో భాగంగా ఈ సీటును కూడా మరి అనుకున్న ప్రకారం ఇవ్వడం జరిగింది. అందువల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తామని సందర్భంగా చెప్తాం. 5 స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు కావడంతో అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.